సిద్దిపేటలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆలయ 34వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఈ ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. సిద్దిపేటలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతం ఆలయ 34వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తమిశెట్టి వీరేశం మాట్లాడారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి అభిషేకం, అనంతరం సహస్రనామ అర్చన, విశేష అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య హోమాల్లో భాగంగా మహాలక్ష్మి హోమం కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే రోజు ఆలయ 34వ వార్షికోత్సవానికి సంబంధించిన గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలతో వార్షికోత్సవ వేడుకలకు శ్రీకారం చుడతామని రామకృష్ణ తెలిపారు. ఉదయం సుమారు 10 గంటల 30 నిమిషములకు సామూహిక ఉద్యాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం అమ్మవారికి నక్షత్ర హారతి నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం అందజేస్తామని చెప్పారు. సిద్దిపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. అమ్మవారి యొక్క ఆలయం మన తెలంగాణ ప్రాంతంలోనే సంతోషిమాత అమ్మవారి యొక్క ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం మన సిద్దిపేట జిల్లాలో మనకి నెలకొల్పి ఉంది. మనకి ప్రతిష్ట చేసి సుమారు 34 సంవత్సరాలు అవుతుంది. ఇది 34వ వార్షికోత్సవాన్ని మన సంతోషమాత ఆలయంలో రేపటి నుండి మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిష్ట జరిగినప్పటి నుండి కూడా వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని వేల మంది మహిళా భక్తులు, అమ్మవారి యొక్క భక్తులు అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరికలు తీరుతాయనేటువంటి ఒక ప్రశస్తి. దాని ద్వారా మనకి రేపటి రోజున జరపబోయేటువంటి యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మనకి ఇక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం, అంటే సుమారు ఉదయం 3 గంటలకి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి పటేల్పుర శ్రీ స్థానిక సంతోషమాత దేవాలయంలో 34వ వార్షికోత్సవము 21 శుక్రవారము ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకం ఉంటుంది. 10:30 గంటలకు అమ్మవారి యొక్క ఉద్యాపన కార్యక్రమం ఉంటుంది. మరియు అన్నదానము 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఉద్యాపన చేసిన వాళ్లకు దేవస్థానంలో లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరియు బయట దేవాలయం ముందు 12 గంటలకు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సంతోషమాత దేవాలయంకు విచ్చేసే మహిళలు, భక్తులు, పురుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క భోజనం చేసుకోవాలని చెప్పి కోరుచున్నాము. మరియు ప్రతిరోజు ఈ శ్రావణ రోజులు ఉదయం యజ్ఞం జరుగుతుంది. మరి 22వ తారీఖు శనివారం రోజు